ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నా అభివృద్ధి మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కనీస మౌలిక సదుపాయాలు లేక ఇప్పటికీ నగరంలోని పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు వేధిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని పలు కాలనీల పరిస్థితి పల్లెటూర్ల కంటే అధ్వాన్నంగా ఉంది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో కొత్త కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు కనిపించటం లేదు. కనీస సౌకర్యాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల డ్రైనేజీ సమస్య ఉంటే మరికొన్ని కాలనీలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. బిఎన్ రెడ్డి నగర్లోని సామ్నగర్, సిద్ది వినాయక నగర్, గాయత్రి నగర్, సౌభాగ్య నగర్ సహా పలు కాలనీల్లో సరైన రోడ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అటు నాగోల్, హయత్ నగర్, మన్సూరాబాద్, హస్తినాపురం పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డ్రైనేజీ, నీటి పైపుల పనులు పూర్తయినా కొత్త రోడ్లు వేయకపోవడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఎంతమందికి మొరపెట్టుకున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు డ్రైనేజీ అనేది పెద్ద సమస్య అయిపోయిందండి. నెలకి 2 సార్లు తీసుకోవాల్సి వస్తుంది. డ్రైనేజీ తీయాలంటే 2,000-3,000 రూపాయలు నెలకు ఈఎంఐ కట్టినట్టుగా ఉంటుంది పరిస్థితి. రోడ్లు అనేది గుంతలు పడిపోయి అధ్వానంగా ఉన్నాయి. ఆల్రెడీకి 2 మనుషులు పడిపోవడం జరిగింది. ఒక అతనికి కాలు ఎరిగింది, ఒక అతనికి చేయి ఎరిగింది ఈ గుంతల వలన. మాకు కావాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజీ మెయిన్ ముఖ్యంగా కావాలండి. పార్కు కానీ రోడ్లు కానీ ఏం లేవండి. మాకు డ్రైనేజ్ నిండినప్పుడల్లా మాకు చాలా అందరూ కూడా చాలా కాలనీలో సఫర్ అయిపోతున్నారు. ఈ రోడ్లు లేకపోతే వర్షాకాలం వచ్చినప్పుడు ఒక స్కూల్ వ్యాన్ రాదండి, ఒక బండ్లు కూడా తిరగనీకి చాలా ఇబ్బంది అయిపోతుంది. నడవనీకి ఆడవాళ్ళ చాలా మంది లేడీస్ కూడా చాలా మంది ఇబ్బంది అయిపోతుంది. పార్టీతో సంబంధం లేకుండా మేము అన్ని పార్టీలకు చెప్పుకున్నాం కానీ ఎవరు కూడా చూద్దాం అని అంటున్నారు. ఇంతవరకు ఎవరు కూడా మాకు చేయలేదండి. కొన్ని కాలనీల్లో బాగున్న రోడ్లను తవ్వి కొత్త పనులు చేపట్టడం పైన స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు టెండర్ దశలోనే నిలిచిపోవడం, తరచూ అధికారుల బదిలీలతో పనులు సాగడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. 20 ఫీట్ల రోడ్డు, ఆ గల్లీలో బండ్లు పోవాలన్నా, కాళ్ళు పోవాలన్నా చాలా పంచాయతీలు, జగడాలు, రోడ్లు లేక. ఎందుకంటే ఊకుందామన్నా గానీ మట్టి రోడ్లు, గుంతల రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మంది కింద పడ్డారు ఎన్నోసార్లు. అయినా సరే ఇంత మట్టి ఊపించుకొని క్లీన్ చేపించుకొని మా సొంత నిధులతో, మా సొంత డబ్బులతో మేమే సరిదిద్దుకొని గత 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుకుంటూ ఉన్నాం. దయచేసి ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి నా వినమం. ఊర్లలో, గ్రామ ప్రాంతాలలో చాలా సిమెంట్ రోడ్లు, వాటరు, డ్రైనేజ్ అన్ని ఏర్పడుతున్నాయి. కానీ ఎల్బీ నగర్, గ్రేటర్ హైదరాబాదు, అది గొప్ప హైదరాబాద్ అన్న ప్రాంతంలో మటుకు ఇక్కడ ఒక్క పని జరగట్లేదు. ఎందుకు ఇట్లా అవుతున్నది ఏంటనేది కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. డ్రైనేజ్ లేకపోవడం వల్ల అంతర్గతంగా రోడ్స్ కూడా వేయలేకపోయారు. దానివల్ల మేము బయటికి వెళ్ళాలంటే మహిళలందరూ కూడా కింద పడ్డాము. మా కాలనీకి సరైన రోడ్డు సదుపాయం లేక, అలాగే బస్సెస్ ఫెసిలిటీ లేక, ఆటోస్ కూడా రాకుండా చాలా ఇబ్బందులు పడుతూ, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఒకవేళ బస్ మిస్ అయిందంటే ఆ రోజు వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను పరిష్కరించాలని వివిధ కాలనీ వాసులు కోరుతున్నారు.